ఏపీలో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ 11 స్థానాలకు పరిమితమైంది. చివరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ మళ్లీ ప్రజల్లో నమ్మకం పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే రకరకాల కార్యక్రమాలు చేపడుతోంది. కూటమి ప్రభుత్వంపై ఉద్యమం చేయడానికి వైసీపీ ఏకంగా డిజిటల్ బుక్ను తెరపైకి తీసుకొచ్చింది. కూటమి నేతల వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వైసీపీ కార్యకర్తలు యాప్లో నమోదు చేయాలని వైసీపీ అధినేత జగన్ ఆదేశించారు. లోకేష్ రెడ్ బుక్ తీసుకుని వస్తే జగన్ డిజిటల్ బుక్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. వాస్తవానికి డిజిటల్ బుక్లో కూటమి ప్రభుత్వంపై ఫిర్యాదులు నమోదు కావాల్సి ఉంటే కానీ అందుకు విచిత్రంగా వైసీపీ నేతలపైనే ఫిర్యాదులు వస్తున్నాయి. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీపై వైసీపీ రూపొందించిన డిజిటల్ బుక్లో ఫిర్యాదు నమోదైంది. విడుదల రజనీపై నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం ఆదివారం ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. 2022లో చిలకలూరిపేటలో నవతరం పార్టీ కార్యాలయంపై విడుదల రజనీ ఆధ్వర్యంలో దాడులు జరిగాయని సుబ్రహ్మణ్యం ఆరోపించారు. తన కారుపై మాజీ మంత్రి దాడి చేయించారని, ఇంట్లో వస్తువులు కూడా ధ్వంసం చేయించారని సుబ్రహ్మణ్యం ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనను అకారణంగా ఇబ్బంది పెట్టిన రజనీపై చర్యలు తీసుకోవాలని జగన్కు సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేశారు. ఇదే విషయాన్ని ఆయన మీడియాకు ముందు కూడా వెల్లడించారు. డిజిటల్ బుక్ ద్వారా వచ్చిన ఫిర్యాదు టికెట్ను కూడా ఆయన మీడియాకు చూపించారు. తాను చేసిన ఫిర్యాదు ఆధారంగా వైసీపీ అధినేత జగన్ చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా కార్యకర్తలకు నమ్మకం ఉంటుందని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. సుబ్రహ్మణ్యం ఫిర్యాదు చేసేదానికంటే ముందే చిలకలూరిపేటలో రజనీ యాప్ను ఆవిష్కరించడం విశేషం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రజనీపై కేసు నమోదైంది. ఆమె మరిది జైలుకు వెళ్లారు. స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించిన కేసులో రజనీపై ఫిర్యాదు కూడా నమోదైంది. ఆమె వ్యక్తిగత సహాయకుణ్ణి పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. అప్పటి నుంచి రజనీ అరెస్ట్ అవుతారంటూ వార్తలు వినవస్తున్నాయి.